విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. అందరికీ నమస్కారము. ఈరోజు అయితే మన ముందు గెస్ట్లుగా ఉన్నారు బాలబ్రహ్మానందరెడ్డి గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ తరుణంలో సంక్షేమం మాత్రమే జరుగుతుంది, అభివృద్ధి లేదు అనేది పెద్ద ఆరోపణ. దాని మీద పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అసలు ఏం చెప్తారో విన్నాం. మీరు చెప్పండి సార్, అసలు అంటే సంక్షేమమే పెద్దపీటగా వేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అనేది ప్రతిపక్షం అంటూ ఉన్నమాట. దానికి సమాధానం. 2019కి ముందు ఈ రాష్ట్రం అంతా పురుగు బట్టి ఉంది, పచ్చ పురుగు బట్టి ఉంది. ఆ పచ్చ పురుగుని నాశనం చేయడానికి ఫ్యాన్ బ్రాండ్ మందు వచ్చి రాష్ట్రం మొత్తం పచ్చ పురుగునంతా సర్వనాశనం చేసింది. అయినా ఇంకా అక్కడక్కడ కొంత ఉంది. వాళ్ళకి ఆ పచ్చగామరలో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక విమర్శ, ఏదో ఒక ఇది కనపడుతూనే ఉంది. ఎక్కడ అభివృద్ధి లేదు. ఒక్కసారి ఈ మాట్లాడే వాళ్ళని తన ఇల్లు దాటి, గడప దాటి బయటికి వచ్చి చూడమనండి. తన కళ్ళెదురోగే సచివాలయం కనపడుతుంది, తన కళ్ళెదురోగే హెల్త్ సెంటర్ కనపడుతుంది, తన కళ్ళెదురోగే డిజిటల్ లైబ్రరీ కనపడుతుంది, డిజిటల్ ల్యాబ్ కనపడుతుంది, ఆర్బీకే కేంద్రం కనపడుతుంది. ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నాయా? నాడు నేడు కింద 14,000 స్కూళ్ళు నిర్మించడం జరిగింది. సచివాలయాలు 15,500 సుమారు సచివాలయాలు నిర్మించడం జరిగింది. మాటలు కట్టేస్తున్నందుకు క్షమించండి. నాడు నేడు అన్నారు అంటే ఇప్పుడు గోడలకు రంగులేసి టీచర్స్ లేకుండా అంటే లోపాలతో ఉన్నటువంటి స్కూల్స్ ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు అందరూ కూడా యాంటీ గవర్నమెంట్ అంటున్నారు. దానికి సమాధానం? ఈ పచ్చ మీడియాలో తప్పితే మేమేమడుగుతామంటే స్పెసిఫికేషన్. స్కూళ్ళు అన్నీ బాగలేమంటున్నారు, ఒక్క స్కూలు చూపించమని అడుగుతున్నాం. బాగలేని స్కూలు, ఒక్క స్కూలు పలాని గ్రామంలో, పలాని ప్లేస్లో, పలాని శిథిలావస్థ స్థితి ఉంది, అక్కడ టీచర్ లేరు అనేది ఒక్కటి స్పెసిఫిక్గా చెప్పమంటున్నాం. ఈ పచ్చ బ్యాచ్కి ఒక అలవాటు ఉంది. తెలంగాణ వెళ్ళి మేము ఆంధ్రాలో తోపులు అంటారు, రాయలసీమ వెళ్ళి మేము ఉత్తరాంధ్రలో తోపులు అంటారు, ఉత్తరాంధ్ర వచ్చి రాయలసీమలో తోపులు అంటారు. నేనేమంటున్నానంటే ఇక్కడ నిలబడి నీ ఎదురుగున్న సమస్య గురించి నువ్వు ఎదిరించు. చేతైతే సమస్య ఉన్నది నిజమైతే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పోరాడు. వాళ్ళు పోరాడతాం, పాదయాత్ర చేస్తామనంటే అడ్డుపడుతుంది ఈ ప్రభుత్వం. పోలీసులు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. దానికి సమాధానం ఏంటి? అంటే లోకేష్ పాదయాత్ర చేస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ అడ్డంకులు కల్పించి యోగాలం అనే ఒక పాదయాత్రను అడ్డు పెడతా అంటే అడ్డు చెప్పి ఏది ముందుకెళ్ళనీయకుండా చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడే నేను ఈ కార్యక్రమానికి వచ్చే ముందే టీవీలో అతని పేరు ఏదో ఉంది, తెలుగుదేశం ఒక సన్నాసి మాట్లాడుతున్నాడు. అతను ఏమంటాడు? 3,200 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేశాడు. ఈ మాటకి అర్థం ఏంటి? అంటే ఆయన 3,000 కిలోమీటర్లు నడవలేదంటారా? రేపు 5 లక్షల మందితో విజయనగరం జిల్లాలో పోలిపల్లి గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. వాళ్ళు నడిచారు కాబట్టే, ధైర్యం ఉంది కాబట్టే 5 లక్షల మందితో అంత పెద్ద సభ పెట్టబోతున్నారు. దానికి మీరేమంటారు? 5 లక్షల మంది అని మీరు ఈ రోజు చెప్తున్నారు కదా, రేపే కదా సభ. 5,000 మందిని చూపించగలరా? ఖచ్చితంగా నేనైతే చూపించగలను అని నేను అనుకుంటున్నాను సార్. 5,000 మందిని చూపించగలరా? నేను ఒకటే మాట చెప్తున్నాను. నిన్నగాక మొన్న ఇంతెత్తు ఎగిరి నాకు ప్రజాభిమానం అన్న పవన్ కళ్యాణ్ సభ మీరు వైజాగ్ లో చూశారు. 4 రోజుల క్రితం. ఆయనకి ఈయనకి ఏం తేడా ఉందమ్మా? ఆయన దత్తపుత్రుడు, ఈయన ఉత్తపుత్రుడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివానని చెప్తున్నాడు కదా. తల్లికి వందనం పేరిట 15,000 నెలకి ఇస్తాడట. 2 పిల్లలుంటే 30,000 ఇస్తాడంట. 3 పిల్లలుంటే 90,000 ఇస్తాడట. మరి ఈ లెక్కలు, ఈ స్టాటిస్టిక్స్ మరి ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేర్చుకున్నాడో నాకైతే తెలియదు. పట్టుమని 2 లైన్లు చదవలేడు, 2 మాటలు తప్పు లేకుండా పలకలేడు. అంటే మాటలే పరిపాలనా దక్షతను చూపిస్తాయంటే మీరేం చెప్తారు? మాటలు కాదు కదా, మన మనసుతో ఉండాలి. మన మైండ్లో ఏం ఆలోచిస్తామో మన మనసులోకి అది వస్తుంది. మన మనసులోంచి ఏమొస్తుందో అది మన నోట్లోంచి వస్తుంది.
అతనికి సంకల్ప దీక్ష, పట్టుదల చేయాలన్న మనస్ఫూర్తిగా ఏదన్నా ఉంటే, ఏదన్నా మనస్ఫూర్తిగా చెప్పాలనుకున్నప్పుడు అది నోటి నుంచి బయటకు వస్తుంది. ఒకసారి అంటే పొరపాటు అనుకుందాం, 2 సార్లు అంటే పొరపాటు అనుకుందాం. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏ రోజైనా, ఏ సభలోనైనా, ఏ మాటలోనైనా స్పష్టత, తప్పు లేకుండా పలకటం అతనికి వచ్చా? ట్రైనర్ను పెట్టుకున్నాడు తెలుగు నేర్చుకోవాలని, ఇంతవరకు నేర్చుకోలేకపోయాడు. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు, దాన్ని అంటే ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలే అంత పెద్ద ఎత్తున దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం, దాని మీద మీ సమాధానం? అంగన్వాడీ కార్యకర్తల విషయం గతంలో మనము ఎన్జిఓస్ సమ్మె చూసాం, టీచర్స్ సమ్మె చూసాం, సచివాలయ వ్యవస్థ సమ్మె చూసాం. వాళ్ళందరూ తర్వాత ఏం చేశారు? ముఖ్యమంత్రి గారితో ఒక్కసారి చర్చ జరిగిన తర్వాత పాలాభిషేకం చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా లోపలైతే యాంటీగానే ఉన్నారు, పైకి నవ్వుతూ ఉన్నారంటే దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు నా లోపల ఏముందనేది నువ్వెలా చెప్పగలవమ్మా? వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు, వాళ్ళ లోపల బాధ ఉందని చెప్పేసి నువ్వెలా చెప్తావు? అది వాళ్ళు కదా చెప్పాలి. అవును, ఈ రోజున మరి వాళ్ళు రోడ్డు ఎక్కారంటే బాధలో ఉన్నారని అర్థం కదా. ఏది అంగన్వాడీ కార్యకర్త మనకి ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య చర్చ ద్వారానే పరిష్కారం అవుద్ది. మాతో చర్చించిన తర్వాత పాలాభిషేకం చేస్తున్నారంటే మేము వాళ్ళకి మంచి చేసినట్ట, చెడు చేసినట్ట? మంచి చేసినట్టే ఖచ్చితంగా కదా. మరి వాళ్ళు పాలాభిషేకం చేసి జై కొడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇంకా వ్యతిరేకంగా ఉన్నారంటారేంటి? అంటే వ్యతిరేకంగా లేరా మరి? ఖచ్చితంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము వచ్చిన తర్వాతే అంగన్వాడీలకి జీతాలు పెంచాం, మేము వచ్చిన తర్వాతే ఆశా వర్కర్లకి జీతాలు పెంచాం, మేము వచ్చిన తర్వాతే పసిపిల్లలకి మంచి హెవీగా వాళ్ళకి లోడ్ పెంచారు. మీరు వచ్చిన తర్వాత నేను చెప్పేది అదే. ఒక ప్రభుత్వ ఉద్యోగిని పని చేయించడం మా ప్రభుత్వంగా మా ధర్మం. పని చేయించడం, టీచర్స్ కి పని పెరిగిందంటే పని ఇంకా పెరుగుతుంది, చెయ్యాల్సిందే. అంగన్వాడీ కార్యకర్తకి పని పెరుగుతుంది, చేయాల్సిందే. ఆశా వర్కర్కి పని పెరుగుతుంది, చేయాల్సిందే. మనమందరం ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వం ప్రజల కోసం ఉంది. ప్రజలకి ఏ అవసరమైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తీర్చాల్సిందే. తీర్చడం కోసమే మనం ఉన్నాం. ఖచ్చితంగా పని కూర్చొని తినడానికి కాదు కదా. వేతనానికి లిమిట్ ఏముందమ్మా? 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ పేదరికం ఉందంటే ఇంతకు ముందు పరిపాలకులు ఏం చేసినట్టు? 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ అవినీతి ఉందంటే ఇంతకు ముందు పరిపాలకులు ఏం చేసినట్టు? 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నిరుద్యోగం ఉందంటే ఇంతకు ముందు పరిపాలకులు ఏం చేసినట్టు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్. గతంలో గ్రామ స్వరాజ్యం ఎప్పుడన్నా చూసారా? మహాత్మా గాంధీ నోటి మాటలో తప్పితే. ఈరోజు గ్రామంలో సచివాలయం ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది, అంగన్వాడీ వ్యవస్థ ఉంది, ఆశా వర్కర్ల వ్యవస్థ ఉంది. ఇంటికి డాక్టర్ వచ్చి డోర్ కొడుతున్నాడు. మీరు ఏ వ్యవస్థనైతే తీసుకొచ్చారో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించట్లేదు. ప్రభుత్వం మీద ప్రేమతో మాకు పని ఒత్తిడి పెరిగింది, మేము ఇంకా సేవ చేయాలనుకుంటున్నాము. కాబట్టి మా మొర కూడా ఆలకించండి, మాకు కూడా ఏదో ఒకటి ఇవ్వండి. వాళ్ళ హక్కులు అడుగుతున్నారు. ఆ వాళ్ళ హక్కుల్ని సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరిగేటట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళని మా హక్కులు చేర్చుకుంటాం. వాళ్ళ చేత పని చేయించుకోవటం ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజల యొక్క బాధ్యత. ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు కూడా తీరుస్తాం. కాబట్టి దీన్ని ఏదో ఏలంక పెట్టి వెన్నపోసు తీయాలన్నట్టుగా, ఏదో బోడిగుండు మీద ఎంట్రుకలు వెతికినట్టుగా చూడటం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళంతా మా పరిపాలనలో భాగం. మా సంక్షేమ పథకాలన్నీ ఈరోజు డోర్ డెలివరీకి వెళ్ళి ప్రజల చేత మెప్పు పొందుతున్నారంటే రూట్స్ లెవెల్లో ఉన్న సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అంగన్వాడీ వ్యవస్థ కానివ్వండి, ఆశా వర్కర్ల వ్యవస్థ కానివ్వండి, వాళ్లే కదా మా పట్టుకొమ్మలు. వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, వాళ్ళ అవసరాలు తీరుస్తాం, వాళ్ళని బాగా చూసుకోవటం మా ధర్మం. ఖచ్చితంగా చూసుకుంటాం. అంటే సచివాలయ ఉద్యోగస్తులు అంత క్వాలిఫైడ్ ఎంప్లాయీస్
మీరు తీసుకెళ్ళి అంటే అంగన్వాడీ అంటే సెంటర్లు తెరవండి, వాళ్ళని ప్రొవైడ్ చేయండి అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? కొన్ని సెంటర్లలో ఈ ఉద్యమ ముసుగులో, ఈ హక్కుల ముసుగులో కొన్ని సెంటర్లలో పసిపిల్లలకి ఫుడ్ దాచిపెట్టి తాళాలేసి పసిపిల్లలకు ఫుడ్ అందని సెంటర్లలో, కొన్ని సెంటర్లలో వాళ్ళు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఫుడ్ అందించాలా వద్దా? ఆ తాళం పగలగొట్టాలా వద్దా? అది కూడా రాజ్యాంగబద్ధంగా ఒక పోలీసుని కాపలా తీసుకెళ్లి తాళం పగలగొట్టి అందులో ఏమున్నాయో క్రమబద్ధంగా తీసుకొని మేము పనిచేసాం. చట్టబద్ధమే కదా, అది చట్టబద్ధమే కదా, వాళ్ళని ఏం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. తాళం లేదు. చట్టబద్ధమే ఏదంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే చట్టం, అంతేనా చెప్పేది? ఇక్కడ పరిపాలకుడు ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం మంచి సంకల్పంతో, మంచి దీక్షతో పనిచేస్తున్నారు. కొంతమంది విద్రోహ శక్తులు, పచ్చపురుగులు ఈ యొక్క సంకల్పాన్ని, ఈ యొక్క సంక్షేమాన్ని, ప్రజా శ్రేయస్సుని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నప్పుడు వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే, ప్రభుత్వాధినేతదే, మా రాజుదే. కాబట్టి మేము ఎక్కడ వాటి గురించి ఉడతూపులకి చింతకాయలు రాలో, వాటి గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఇప్పటికీ ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెబుతున్నాం, మేము సరిగ్గా పరిపాలించలేదు, వ్యతిరేకత వచ్చింది, మీకేదో లక్షల మంది జనం వస్తున్నారు అంటున్నారు కదా, మీకు దమ్ముంటే మీరు గెలిచే నియోజకవర్గం పేరు ఒక్కటి చెప్పండి. మీకు దమ్ముంటే మీ అభ్యర్థుల పేర్లు అట్లీస్ట్ 175లో ఒక 25 మంది ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించండి. 25 ఎంపీ స్థానాల్లో 2 ఎంపీ పేర్లు ప్రకటించండి చేతైతే. మీరు అంత బలవంతులైనప్పుడు ఎవడి కోసమో, పొత్తు కోసం, ఎవడి ఆసరా కోసమో ఇల్లు గడప గడప ఎందుకు తిరుగుతున్నారు? లెట్ మీ కంప్లీట్ నౌ. ఇంకా ఉంది, లెట్ మీ కంప్లీట్ నౌ. మీ జెండా బలంగా రెపరెపలాడితే నీకు అతుకులు ఎందుకు? మీ నిక్కర శుభ్రంగా ఉంటే దానికి బొక్కలు ఎందుకు, వాటికి జాయింట్లు ఎందుకు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 175కి 175 స్థానాలు గెలవబోతున్నాం. 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం. 175 స్థానాల్లో ఫ్యాన్ గుర్తు ఉండబోతుంది. ఈ రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరగబోయే ఒక విప్లవాత్మకమైన మార్పు భారతదేశంలో ఆశ్చర్యకితులై చూస్తారు. ప్రతిపక్షం అనేది కనపడకుండా చేస్తాం. మా పరిపాలన అంత బలంగా ఉంది. ప్రజలు మా వైపు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో మేము బలపడ్డాం, మాకు వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉంటున్నారు అంటున్నారు కదా. మరి పొత్తులెందుకు? మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని ఎదుర్కోవాలంటే మేమంతా సంఘ విద్రోహ శక్తులంతా కలిసి పనిచేయాలి, మేమంతా ఐక్యం కావాలి, ఈ దేశ ద్రోహులంతా ఒకటి కావాలి అంటున్నారు. మీరు పరిపాలకులైతే, మీరు గతంలో పరిపాలించుంటే ఇవన్నీ అవసరం లేదు కదా. ఇక్కడ ఒక్కటేనమ్మా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు కొత్తవాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పవన్ కళ్యాణ్ కొత్తవాడా ఈ రాష్ట్ర ప్రజలకి? బీజేపీ పార్టీ కొత్తదా ఈ రాష్ట్ర ప్రజలకి? కాంగ్రెస్ పార్టీ కొత్తదా? కేఏ పాల్ కొత్తవాడా? జగన్మోహన్ రెడ్డి కొత్తవాడా? కానప్పుడు పరిపాలన చూసి ఓటేయమని అడగండి. 14 ఏళ్ళు పరిపాలించావు కదా, నా పరిపాలన చూసి ఓటేయమని అడుగు. మేము అడుగుతున్నాం ఈరోజు. మేము మీకు మేలు చేస్తే, మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయండి, లేకపోతే వద్దని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మీరు చెప్పగలరా? 14 ఏళ్ల పరిపాలకులు వాళ్ళు చెప్తారు, వాళ్ళకున్న అంటే చెప్పడం వేరు. ఇప్పుడు మద్యపాన నిషేధం అనేది మేనిఫెస్టోలో మీ ఇంటికి వచ్చి, మీ గడపకు వచ్చి, అమ్మా నీకు మేలు జరిగిందా లేదా, నాకు ఓటేయండి అనే ధైర్యం ఎప్పుడు వస్తుంది? నేను చేస్తే వస్తుంది. లేకపోతే టీవీలోనో స్టేజ్ మీదో కనపడకుండా సెక్యూరిటీ పెట్టుకుని మాట్లాడాలి. మీ ఇంటికి వచ్చి మేము అడుగుతున్నామంటే మాకు ఆ ధైర్యం ఉంటేనే అడుగుతున్నాం. ప్రజల్లో మాకు ఆ ఆమోదం ఉంటేనే అడుగుతున్నాం. నేను 99 నుంచి, మా నాన్నగారు ఆ రోజు చిక్ అయ్యారు, అప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను. అంటే గడప గడపకి ఎమ్మెల్యేలు తిప్పడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. అంటే ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు చట్టసభల్లోకి వెళ్ళి వాళ్ళు కొన్ని చట్టాలు చేసి ప్రజలకు అమలు చేయాలి. కానీ గడప గడప ప్రభుత్వం అంటే ప్రజలకు దగ్గర చేయడం, ఒక వంతు సమస్యలు తెలుసుకోవడం మంచిదే. కాకపోతే ఇలా పెద్ద వయసు ఉన్న వారు వాళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ రాజకీయ జీవితం ఇది ఎలా చూస్తారా?
చెప్పాను కదా ఇందాక గ్రామ స్వరాజ్యం ఇంతకుముందు మాటల్లో మహాత్మా గాంధీ నోట్లో విన్నాం. అమలు జరిపారు ఎవరన్నా? ఎవరైతే మనకు అధినేతో, ఆ అధినేత మీన్స్ మన పెదపాలేరు, సామాన్యుడికి పెదపాలేరు ఎమ్మెల్యే అంటే. మరి అలాంటి సేవకుడు ఇంటికి వచ్చి అమ్మ నీకు నేను పలాంటి చేశాను, మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అని చెప్తే, ఒకవేళ అది కానప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా సమస్య ఉంటే అతనికే విన్నవించుకుంటారు, తక్షణమే పరిష్కారం జరుగుతుంది. గతంలో మనం చూసాం, ఎక్కడో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అమాస్కో పున్నానుకో 6 నెలలకు ఒకసారో తన ఇంటికి వస్తాడు. తన ఇంటి గేటు కాడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనం నిలబడాలి. ఆ తర్వాత వాడెవడో వస్తాడు, వాడికి మొక్కాలి, వాడు గేట్ తీయాలి, లోనికి వెళ్ళి కూర్చోబెడతారు. మంచినీళ్ళు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు, వాష్రూమ్కి వెళ్ళాలో లేదో వద్దో కూడా తెలియదు. టక్కన ఒకసారి వస్తాడు, వచ్చేసి ఏంటమ్మా నీ సమస్య అంటాడు. ఇది చెప్పేలోపే అతను కారెక్కేస్తాడు. మళ్ళీ అతను కలవాలంటే మనకు 6 నెలలు పడుతుంది. ఇక మన సమస్య చేస్తున్నారు. సంక్షేమం సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అగ్ర కులాలు, పేద కులాలు, పేద వర్గాలు, అగ్రవర్గాలు, దళితులు, ధనికులు ఇలాంటివన్నీ రూపుమాపాలని చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అనేక రకాల ఎక్సర్సైజ్ ఆయన చేస్తూ, అనేక రకాల పథకాలు పెడుతూ, అనేక రకాల పద్ధతుల ద్వారా జనం దగ్గరికి అనేక రకాల సెక్టార్ల ద్వారా వస్తున్నారు. మీకు తెలుసా, ఒక గ్రామంలో ఒక బూత్ పరిధిలో 100 మంది వాలంటీర్లు ఉన్నారని మీకు తెలుసా? ఒక బూత్ పరిధిలో బూత్ కమిటీలు ఉన్నాయని, సోషల్ మీడియా కమిటీలు ఉన్నాయని, విద్యా కమిటీలు ఉన్నాయని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు, పంచాయతీ కమిటీలు, ఇవన్నీ ఒక గ్రామ పరిధిలో ఇంత పెద్ద వ్యవస్థ. ఒక నియోజకవర్గంలో 25,000 మంది సైనికులు, మా సైనికులు ఉన్నారు. రేపు ఎలక్షన్కి పనిచేయడానికి పరిపాలనే. కోడ్ వచ్చిందంటే ఎలక్షనే. పరిపాలనా సమయంలో పరిపాలన చేస్తాం. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే చెప్పేశారు. 25,000 మంది టీం అయితే వాళ్ళకు ఉన్నారు అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో నోట్ దిస్ పాయింట్. ప్రతి నియోజకవర్గంలో 25,000 మంది సైనికులు ఉన్నారు మాకు. నోట్ దిస్ పాయింట్. ఇది వాళ్ళంతా ప్రజా సేవకులు, పరిపాలకులు చేసి మేము ఇది చేశామని చెప్పి రేపొద్దున గడపకి వెళ్ళబోతున్నారు. ఒక ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా చేశామని చెప్తాం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మేము ఇది చేశాం, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్తాం. కాబట్టి మేము ఇందులో ఏది తప్పు అనుకోవట్లేదు. ఖచ్చితంగా 175కి 175 గెలవబోతున్నాం. చూసారు కదండి, వై నాట్ 175 అంటున్నారు వైసీపీ. ఈ డిబేట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా నా నమస్కారం. ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ.